వీళ్ళందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనాన్ని ఈ సమయంలో మనం ధ్యానం చేద్దాం. మనస్సాక్షికి కల్మషము తోచుకున్నట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారములై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. చిన్న ప్రార్థన చేసుకుని ఈ వాక్యాన్ని మనం ధ్యానించేద్దాం. మహాపరిశుద్ధుడ మా ఘనమైన తండ్రి, కృపగిరిన దేవ, సర్వశక్తిమంతుడ, నీ కృపగిరిన నామానికి, దైవికమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నీ నామములో తండ్రి ఇప్పటి వరకు పాటల ద్వారా నేను స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించిన స్తోత్రాలు. పరిశుద్ధుడ, ఉన్నతుడ, మా చాలిన దేవ, నీకు స్తోత్రాలు. నీ నామములో తండ్రి మేమందరము కలిసి ప్రతి ఆదివారం రీతిగా నిన్ను స్తుతించే యోగ్యతను, ధన్యతను మీరు మాకు అనుగ్రహించిన స్తోత్రాలు. మమ్మల్ని బలపరచండి. మీ సన్నిధిలో అయ్యా తండ్రి విశ్వాసంలో మేమందరం ముందుకు సాగలేదు కృపదయచేసి ఈ శయానికి స్తోత్రాలు. తీసుకొచ్చిన ఒక బిడ్డను బడి స్తోత్రాలు. ప్రతి బిడ్డని దీవించండి. ప్రతి బిడ్డని అయినా మీరే బలపరిచి కొరికి నడిపించమని యేసు నామములో వేడుకొచ్చి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తూ ఇక్కడ రాస్తున్న మాటను చదవబడిన వచనాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే మనకి మనసు, అవునా, మనసుకి ఏముండకూడదంట, కల్మషం ఉండకూడదంట. అంటే మన మనస్తత్వం చాలా ఫెయిర్ అండ్ క్లియర్గా ఉంటుంది. అంటే ఈ మనసును బట్టే మన ఆలోచన విధానం, మన నడవడిక, మన యొక్క ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే వాక్యం కూడా ఒకటి సెలవిస్తూ ఉంది కదా, హృదయము నిండిందని బట్టి నోరు మాట్లాడింది. ఇప్పుడు మన హృదయంలో ఏముందో అదే బయటకు వస్తుంది, అవునా? ఏదైతే నింపుకుంటామో అదే బయటకు వస్తుంది. అంటే ఈ మనస్తత్వం అనేది చాలా క్లియర్గా, ఫెయిర్గా ఉండాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అందుకే మన యొక్క మనస్సుని బాగు చేయడానికి, మన మనసుల్ని ఆయన సరిదిద్దడానికి ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క పరలోక రాజ్యం నుండి ఆయన ఈ లోకానికి, భూమి మీదకి ఆయన దిగి వచ్చి మనందరి కోసము తన ప్రాణాన్ని పణంగా పెట్టినట్లు మనం ఒకసారి చూడవచ్చు బైబిల్ గ్రంథంలో. ఆయన మరణము రీతిగా మన ప్రాణాన్ని మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. అందుకే ఇక్కడ అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఏమన్నాడు తెలుసా? ఎందుకంటే ఆయన మన యొక్క హృదయము పైన, హృదయం అనే ఇంటి పైన ఆయన ఒక యజమానుడై ఉన్నాడు. ఈ హృదయము ఎట్లా ఉండాలి తెలుసా? ఎలా ఉండాలి? దేవునికి ఇష్టమైన గృహముగా, ఒక ఆలయముగా. ఎందుకంటే మీరు దేవుని ఆలయమని మీరు ఎరుగరా అన్నాడు. ఈ ఆలయాన్ని ఎలా మార్చకూడదు? ఎలా మార్చకూడదంట? దొంగల గృహగా చేయకూడదు. ఈ ఆలయంలో ఎవరు ఉండాలి? ప్రభువే ఉండాలి తప్ప, ప్రభుకే స్థానం ఇవ్వాలి తప్ప, ప్రభువే నివాసం ఉండేటట్లు ఉంచాలి తప్ప మరి దేనికి ఈ హృదయంలో, మన మనసులో చోటు ఇవ్వకూడదు. ఈ సమయంలో ఒకసారి ఆలోచించండి, మన మనసులో యేసయ్య ఉన్నాడా, లేకపోతే ఇంకెవరైనా ఉన్నారా? ఒకసారి ఈ సమయంలో ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం.
అంటే ఎవరి మటుకు వారు, నా మటుకు నేను, నీ మటుకు నేను. ఎందుకంటే ఈ గృహ నిర్వాహకుడు, ఈ గృహానికి అధిపతి, ఈ శరీర నిర్మాణకుడు, ఈ శరీరాన్ని ఇచ్చినవాడు ఆయనే. ఎందుకంటే మన ఇల్లైనా ఏం చేస్తాం, మనం కట్టుకోవచ్చు, కానీ ఈ ఇంటిని, ఈ గృహాన్ని కట్టేవాడు ఈ లోకంలో కానీ ఈ భూమి మీద కానీ అంత జ్ఞానవంతుడు, అంత తెలివితేటలు కలిగినవాడు ఎవరు లేరు. ఎందుకని మనం ఆలోచన చేయొచ్చు అంటే, ఇప్పుడు చూడండి, శరీరానికి అన్నిటి కలిపి ఒకే వైద్యుడు ఉంటాడా? ఒకే వైద్యుడు ఉన్నాడా? ఏదైనా ఆ ఒకే వైద్యంతో ఈ శరీరాన్ని అంతా నయం చేయగలడా? ఎందుకంటే శరీర నిర్మాణం అనేది చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. అందుకే కీర్తనకారుడు ఒక మాటలో జ్ఞాపకం చేస్తాడు. చూడండి, కీర్తన గ్రంథంలో మనం దేవుని యొక్క మాటలు మనం చూసినట్లయితే అధ్యాయాన్ని 139వ కీర్తనలో 13వ చరణాన్ని 14వ చరణాన్ని మనం ఒకసారి గమనిస్తే ఏమన్నాడు ఇక్కడ కీర్తనకారుడు దావీదు కీర్తన రాస్తూ ఏమన్నాడు? నా అంతరింద్రియములను నీవే కలుగ చేసితివి. అంతరింద్రియములు అంటే మన అంతర భాగంలోని ఈ అంతరింద్రియములన్నిటిని ఎవరు కలుగు చేశాడంట? దేవుడే కలుగు చేశాడు. ఇంకేమన్నాడు? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే. తల్లి గర్భంలో ఏం చేశాడంట? ఒక నిర్మాణాన్ని చేశాడు. నిర్మించిన వాడవు నీవే అంటున్నాడు ఇక్కడ. ఇంకేమన్నాడు? ఏం చేశాడు? నిర్మాణం చేసి ఆయన కలుగు చేశాడు. నీవు కలుగు చేసిన విధము చూడగా ఏమవుతుందంట? ఆయనకి, కీర్తనకారుడికి భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది. ఒకసారి ఈ నిర్మాణం గురించి మనం కూడా ఒకసారి ఆలోచన చేస్తే, ఈ గృహం ఇచ్చిన అధిపతి గురించి, ఈ గృహ నిర్మాణకుడి గురించి, ఈ ఆలయాన్ని గురించి మనం ఒకసారి ఆలోచన చేస్తే, కీర్తనాకారుడు ఎలా అయితే ఆలోచన చేశాడో అదే ఆలోచన మనం కూడా చేయగలిగితే ఇదే మాటలు ఒకసారి ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఆలోచన చేస్తే ప్రభువుని కొనియాడకుండా, కీర్తించలేకుండా, స్తుతించకుండా, ఆయన్ని పైన ఆనుకోకుండా, ప్రార్థన చేయకుండా అస్సలు ఉండలేము. ఎందుకంటే మనం ఏమాత్రం ఆలోచించం. ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతా ఉన్నాం, ఏదో జీవిస్తున్నామంటే జీవిస్తున్నామే తప్ప ఈ నిర్మాణాన్ని ఇచ్చిన దేవుడికి, ఈ నిర్మాణాన్ని రూపించిన సృష్టికర్తకి ఏ మాత్రమో మనం ఏం చేస్తున్నామంటే విధేయత, లోపడటము, భయభక్తులు ఈ రోజున చూపించలేకపోతా ఉన్నాం. ఎప్పుడు దేవుని యందు భయభక్తులు చూపిస్తాం? ఇప్పుడు ఏదైనా మన శరీర అవయవంలో ఏదైనా పార్ట్ పాడైపోయింది అనుకోండి, అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. అవునా? అప్పటి వరకు అసలు గుర్తుకు రాడు. ఏం చేస్తున్నాడు? పార్ట్లు పాడవకముందే తల్లి గర్భములో ఎట్లా నిర్మాణం చేశాడో ఆ నిర్మాణాన్ని చూసి ఈ కీర్తనకాడికి భయం కలుగుతూ ఉందంట. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి ఆయన ఆశ్చర్యపోతా ఉన్నాడు. అంటే ఈ కీర్తనకాడు ఎంత దగ్గరగా ఉన్నాడు, ఎంత దేవునికి, ఆ దేవుని పట్ల ఆలోచన పరిజ్ఞానం కలిగి ఉన్నాడో ఈ రోజున మనం ఆలోచన చేయాలి ప్రియతో బిడ్డలారా. ఎందుకంటే మన మనస్సాక్షి ఏం తోచకూడదంట? కల్మషం. అంటే మన మనస్తత్వం అంతా ఎట్లా ఉందంట? చెత్త చెదారంతో మన హృదయము, మన మనసంతా నింపుకుంటా ఉన్నాం.
అవునా కదా? ఇప్పుడు మన ఇల్లు ఉంది, వదిలేసామనుకోండి, ఇల్లు ఓడ్చకుండా వదిలేసామనుకోండి, ఏమైంది? గాలికి రోడ్డు మీద ఉన్న చెత్త కాగితాలు అన్నీ ఇంట్లోకి వచ్చేస్తాం. ఇంట్లోకి వచ్చినాయి అనుకోండి, మనకి ఎట్లా ఉంటుంది? చాలా హాయిగా ఉంటుందా? ఎంత మంచి వాసన వస్తుంది, చెత్త చెదారంతా అని మనం ఏమంటాం? ఏమనుకుంటా ఉంటాం? ఆనందిస్తామా? ఏం చేస్తాం? ఏంటి ఎంత వాసన వస్తుంది, ఏంటి ఎంత రోతగా ఉంది ఏంటి అని ఏం చేస్తారు? మమ్మీ ఏంటి ఇల్లు ఓడవా ఏంటి, ఇల్లు ఓడవలేదు ఏంటి అంటాం. అలాగే మన మనస్తత్వం కూడా ఎట్లా ఉందంట? కల్మషంతో చెత్త చెదారంతో మన హృదయం అంతా నింపబడింది. దేవునికి ఇవ్వాల్సిన చోటుని మనం ఇవ్వలేకపోతా ఉన్నాం. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యతని, దేవుడికి ఇవ్వాల్సిన హృదయాన్ని ఇవ్వలేకపోతా ఉన్నాం. దేంతో నింపబడి మన హృదయం అంతా? కల్మషముతో. ఏంటి కల్మషం అంటే? ఏంటి? ఈ లోక సంబంధమైనవి అన్నీ మనం ఏం చేస్తున్నాం? లోక సంబంధమైన వాటి గురించి మనం వాటి మీద పరుగులు తీస్తున్నామే తప్ప, లోక సంబంధమైన ఆలోచనలు, లోక సంబంధమైన ప్రవర్తనలు, పద్ధతులు, అలవాట్లు, వాటిని బట్టే మనం ముందుకు సాగుతున్నామే తప్ప, దేవునికి చోటు ఇవ్వాలని, మన హృదయాన్ని బాగు చేసుకోవాలని, మన హృదయాన్ని కడుక్కోవాలని, మన హృదయాన్ని శుభ్రంగా ఉంచుకోవాలని వాక్యము అనే ఉదక స్థానముతో మన యొక్క హృదయాన్ని కడుక్కోవాలని ఆలోచన చేయలేకపోతా ఉన్నాము. అందుకే కీర్తనకారుడు తన హృదయాన్ని బట్టి ఉన్నాడు, నీవు కలుగు చేసిన వెలుగు చూడగా బయలును ఆశ్చర్యము నాకు పుట్టించున్నది, అందులో బట్టి నేను నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను, నీ కార్యములు ఆశ్చర్య కార్యములు అంటాడు. ఇక్కడ మళ్ళా హెబ్రీ గ్రంథంలోనికి పత్రికలోనికి వస్తే ఇక్కడ అంటున్నాడు, ఎలా మన మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు, మనం కల్మషము అంటకుండానట్లు ఏం చేయాలంట? మన హృదయాన్ని దేనితో ప్రోక్షించాలి, దేనితో కడుక్కోవాలి, దేనితో శుద్ధీకరించుకోవాలో ఒకసారి ఆలోచించేయాలి. ఇక్కడ చూడండి, ప్రోక్షించబడిన హృదయము గలవారము. ఈ హృదయాల మీద ఏం ప్రోక్షించబడాలి? దేవుని యొక్క కృప, దేవుని యొక్క సన్నిధి, దేవుడు శిలువలో కాచిన యొక్క రక్తము ఏం చేయాలి? మన హృదయాల మీద ప్రోక్షించబడాలి. ఈ రోజున మానవుడు అనేకమైన తప్పులు, అనేకమైన పాపాలు, అనేకమైన అబద్ధాల గుండా, అపరాధాల గుండా, అనేకమైన కలుషమైన పనులు గుండా మనిషి నడవబడుతున్నాడంటే కారణం ఏంటి తెలుసా? ఎక్కడ బీజం ఎక్కడ కొడతా ఉంది? ఒకరిని తిట్టాలని, ఒకరిని కొట్టాలని, ఒకరిని ద్వేషించాలని, ఒకరిని ప్రేమించకూడదని, నీ చెడ్డ చూపులు చూడాలని, చెడ్డ మనస్తత్వం కావాలని, చెడ్డ పనులు చేయాలని, ఇవన్నీ తలంపులు, ఈ ఆలోచనలన్నీ ఎక్కడ పడుతున్నాయి? మనసులో పుట్టబట్టే అవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఉదాహరణకి మనకు తెలుసు, యేసు ప్రభు వారే స్వయంగా రాస్తా ఉన్నాడు, ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే చూడండి, మార్కు రాసిన సువార్తలో యేసు ప్రభు లోపల నుండి అనగా అని చెబుతూ 7వ అధ్యాయంలో మనం చూస్తే 20వ వచనంలో మనం చూస్తే అక్కడ రాస్తున్న మాటను మనం గమనిద్దాం. మనిషిని లోపల నుండి బయలు వెళ్ళున్నది, మనుషుని అపవిత్ర పరుచును. ఎక్కడి నుంచి? ఈ రోజున మనిషి అపవిత్రంగా ఉంటున్నాడంటే, పాపం చేస్తున్నాడంటే, పాప క్రియలు కొనసాగిస్తున్నాడంటే, ద్వేషము, కల్మషము, అసూయ, ద్వేషములు, మద్దతులు, అల్లరి, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంట? ఎక్కడి నుంచి? లోపల నుండి బయలు పెడతా ఉన్నాయి. ఈ లోపల నుండి బయలుదేరే ప్రతిదీ ఈ కల్మషాన్ని పవిత్రం చేసుకోవాలంటే, పవిత్రపరచబడాలంటే ప్రోక్షించబడిన యేసు ప్రభు యొక్క రక్తము కావాలి. ఈ రక్తం కిందకి రావాలి.
ఎప్పుడైతే యేసుప్రభు యొక్క రక్తం కిందకు వస్తామో, యేసుప్రభు యొక్క రక్తం ఏం చేస్తుందంటే, ఆ ప్రోక్షించబడిన యొక్క రక్తము మనల్ని కడిగి మన యొక్క హృదయాల్ని శుద్ధీకరిస్తుంది. ప్రియదేవుని బిడ్డలారా, అందుకే ఇక్కడ 20వ వచనంలో కూడా అంటాడు, లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి ఏమొస్తుందంట? ఏం చేస్తున్నాడు? దుర ఆలోచన. ఆలోచన ఏం చేస్తున్నాడు? దుష్టుడికి సంబంధించిన ఆలోచన బయటకు వస్తూ ఉంది. అంటే ఒక చెడ్డ పని చేయాలని, చెడ్డగా ప్రవర్తించాలని ఎవరు నేర్పిస్తున్నారు? ఎవరు నేర్పిస్తున్నారు? ఇప్పుడు ఒక పిల్లోడు ఉన్నాడు, ఆ పిల్లవాడు అబద్ధం చెప్పాలని ఎవరు నేర్పిస్తున్నారు? ఎవరైనా తల్లిదండ్రులు, అయ్యా అబద్ధాలు చెప్పుకో బాబు, లేకపోతే స్కూల్లో ఫీజు తీసుకునే వాళ్ళు టీచర్స్, ఏం పర్లేదు అబద్ధం ఆడమ్మా, అబద్ధాలు ఆడని నేర్పిస్తారా ఎవరైనా? ఎక్కడి నుంచి వస్తుంది అబద్ధం? ఇప్పుడు ఒక పిల్లడు స్కూల్కి వెళ్తున్నాడు, ఇంట్లో హోంవర్క్ చేయాల్సిన టైంలో హోంవర్క్ చేయకుండా చక్కగా ఆడుకొని రేపు పొద్దున్నే వెళ్ళి తన్నులు తింటాడు. ఏమంటాడు? అబద్ధం ఆడతాడు. తన్నులు తినాల్సి వచ్చిందని ఏం చెబుతాడు? మేడం నాకు బాగా కడుపు నొప్పి వచ్చేసింది, కడుపు నొప్పి వచ్చేస్తే హాస్పిటల్కి తీసుకెళ్ళాడు మా నాన్న, అందుకని టైం లేదు హోంవర్క్ రాయటానికని. ఈ అబద్ధం చెప్పమన్నాడు ఎవడో. ఈ అబద్ధం ఎక్కడి నుంచి వస్తుంది? అట్లాంటి జిమ్ముతులు, ఇలాంటి మాటలు ఎవరు నేర్పిస్తున్నారు? అమ్మ నేర్పిస్తుందా? నాన్న నేర్పిస్తున్నాడా? అంటే మన మనస్సాక్షి ఎట్లా ఉందో ఒకసారి ఆలోచన చేయండి. చిన్నతనము నుంచి మానవుడు ఎట్లా ఉన్నాడంటే, మనస్సుని, హృదయాన్ని పాడు చేసుకుంటూ ఉన్నాడు. పాడైపోతా ఉంది. ఈ పాడైపోతున్న ఈ మనస్సాక్షి, ఈ కల్మషాన్ని కడిగి వేసేది యేసు ప్రభు మాత్రమే. యేసు ప్రభు దగ్గరికి వస్తే, యేసు ప్రభుని శరణు పెడితే, యేసు ప్రభుని నమ్మితే నీ మనస్తత్వం మారుతుంది. ఈ రోజున దేవుడి యొక్క మనస్తత్వం, యేసు ప్రభు యొక్క మనసును గుర్తిరగక అనేక మంది ఏం చేస్తున్నారో తెలుసా? మంచి చేయమని బైబిల్ గ్రంథం చెప్తుంది. నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించండి, అందరినీ ప్రేమించండి, అందరినీ మీరు ఎలా చూసుకుంటున్నారో ప్రతి ఒక్కరిని, ప్రతి మానవుని అలా చూడండి అని దేవుడి యొక్క వాక్యము చెబుతా ఉంటే, ఈ రోజున ప్రేమతో స్వార్థని ప్రకటిస్తూ ఉంటే లోకం ఏం చేస్తుందో తెలుసా? వారి మనస్తత్వము కల్మషముతో ఉండబట్టి, కల్మషము తోచబట్టి మంచి చేసే వ్యక్తుల్ని ద్వేషిస్తా ఉన్నారు, కొడతా ఉన్నారు, తిడతా ఉన్నారు, స్వార్థని వ్యతిరేకిస్తా ఉన్నారు. ఎవరు చెప్తున్నారు? లోకం ఏం చెప్తుంది? అబద్ధం ఆడండి, ఏం పర్లేదు అబద్ధమేయండి, తప్పు చేసినా తప్పు చేయలేదని చెప్తా ఉంటుంది. ఏముంటుందంటే లోకం ఏముంటుందంటే, చూడండి ప్రియలారా, దేవుని యొక్క ప్రేమను గుర్తిరగట్లా. అది ఇలా ఉండకూడదు. ఎందుకంటే హృదయముని కడుక్కోవాలి, హృదయాన్ని నువ్వు పవిత్రపరచుకోవాలి, నువ్వు హృదయాన్ని మార్చుకోవాలి. నీ హృదయంలో అపవిత్రత ఉంది. ఇంకేమున్నాయంట? జారత్వము, దొంగతనములను. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? దొంగతనం చేయాలండి. ఇప్పుడు చిన్నతనంలో పిల్లవాడికి తెలియక ఏం చేస్తూ ఉంటాడు? ఎవడో బాగా అట్రాక్ట్ అయింది అనుకోండి, ఎరేజర్ కానీ ఏదన్నా రబ్బర్ కానీ తీసుకొని వచ్చేస్తాడు బ్యాగ్లో. ఏమేమి చెబుతాడు? వాడు ఎవడదో ఇచ్చేయాలి, నీకు దొరికింది మమ్మీ అంటాడు. అంటే దాన్ని ఏం చేస్తున్నాడు? అది తీసుకోవాలని ఎట్లా తెలుస్తుంది వాడికి? వాడి మనసులో ఉంటుంది కాబట్టి అది చేయగలుగుతున్నాడు. అందుకే ఏం చేయాలి? ఈ మనసుని సెటరైట్ చేసేది, ఈ మనసుని కడిగేది, ఈ మనసుని పవిత్రపరిచేది ఒక ప్రోక్షించబడిన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్తం. ఒక మనిషి ఒక స్థితిగతులు, వాని యొక్క ప్రవర్తన, వాని యొక్క పద్ధతులు పర్ఫెక్ట్గా రైట్గా ఉండాలంటే, యథార్థంగా ఉండాలంటే ఏం చేయాలి? ఏమని రాస్తున్నాడు ఇక్కడ? మనస్సాక్షి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షించబడాలి. హృదయం మీద
ప్రోక్షించబడాలి. హృదయాన్ని ఏం చేయాలి? ప్రోక్షించాలి. అంటే మన హృదయాన్ని కడగాలి, పవిత్రపరుచుకోవాలి. అది దావీదు అంటాడు కదా, హిస్సోపుతో నా హృదయాన్ని కడగయ్య అంటాడు 52వ కీర్తనలో. కడగమంటూ ఉంటాడు. ఆ కీర్తన చదువుతారు ఒకసారి. 52వ కీర్తన. హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. 52. హిమము కంటేను నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము అంటున్నాడు. ఇక్కడ ఎవరు కడుగుతారని గుర్తించాడు. ఇక్కడ ఎవరినాడు? ఇక్కడ యేసు ప్రభు యొక్క రక్తం. హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. నేను పవిత్రుడు కావాలంటే, నా మనస్తత్వం మారాలంటే హిస్సోపుతో నా పాపము పరిహరింపుము. ఏమన్నాడు? హిమము కంటే తెల్లగా నుదినట్లు నన్ను కడుగుము అంటున్నాడు. ఇకేమన్నాడు? 10వ చరణంలో అంటాడు, 51 10వ చరణంలో, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగు చేయము, నా అంతరంగములో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించము. ఎప్పుడైతే ఆ పాపము చేశాడో, పాపము చేసిన తర్వాత ప్రవక్త చేత హెచ్చరించబడిన తర్వాత, నాతాను ప్రవక్త చేత హెచ్చరించబడిన తర్వాత ఈ కీర్తన రచించి ఏమన్నాడు? మనస్తత్వాన్ని కడుక్కోవాలని ఆశపడతా ఉన్నాడు. మనస్తత్వాన్ని మార్చుకోవాలని ఆశపడతా ఉన్నాడు. నేను పవిత్రలో ఉన్నట్టు నా హృదయాన్ని శుద్ధించగలుగు చేయి, నా అంతరంగాన్ని ఏం చేయాలి? స్థిరంగా చేసి నూతనంగా చేయమంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం కూడా ఆ రీతిగా అడగాలి, ఆ రీతిగా దేవుణ్ణి అడగాలి. ఎందుకంటే మన మనస్తత్వం బాగుంటేనే దేవునికి సన్నిధానానికి మనం చేరగలం, దేవునితో సహవాసం చేయగలం, దేవునితో మాట్లాడగలం. దేవుడు మన యందు ఉంటాడు, దేవుని యందు మనం ఉంటాం. ఎందుకంటే మన హృదయాలు, మన మనస్తత్వం బాగాలేదు. మనం ఎంత భక్తి చేసినా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత బైబిల్ వాక్యాన్ని నేను ఎంత బోధించినా, నా మనసు అంతా కల్మషంతో ఉందనుకోండి, ఇతరుల పట్ల ప్రేమ లేకుండా ద్వేషభావం చూస్తూ, ఇతరులని నేను ద్వేషిస్తూ నేను ప్రేమించలేని స్థితిలో ఉంటే నా మనస్తత్వం బాగలేదు. కాబట్టి నేను దేవుని యొక్క సన్నిధానంలోనికి నేను అర్హుడిని కాదు, దేవుడు నన్ను అర్హుడిగా ఎంచడు. ఒకసారి ఆలోచించండి. ఎందుకంటే మనం ఏంటంటే ఈ చిన్న తప్పులను బట్టి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతా ఉన్నాము. దేవుడు దీవెనలు, ఆశీర్వాదాలని మనం చేయదాల్చుకుంటా ఉన్నాం. ఏమనుకున్నాం? చిన్న తప్పే కదా ఏమనుకుంటాడు? చిన్నపిల్లడు ఏమనుకుంటాడు? ఏముందిలే, చిన్న సినిమానే కదా, చిన్న బూతు మాటే కదా అని ఆ చిన్నదాన్ని ఏమవుతుంది? ఆ హృదయంలో నాటితే అదేమైపోయింది? పెద్ద మహావృక్షం అయిపోతుంది. ఈ మహావృక్షాన్ని ఆ విత్తనం, అందుకేంటి ఎక్కడ ఎలా ఉండాలి? మొక్కగా ఉన్నప్పుడే మానవకు ముందే ఏం చేయాలి? ఆ యొక్క మొక్కని తుంచేయాలి. ఈ మనస్తత్వాన్ని మార్చుకోవాలి. నీ మనసుని పవిత్రంగా చేసుకోవాలి. నీ మనసుని పరిశుద్ధంగా మార్చుకోవాలి. నీ ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధంగా, పవిత్రంగా మార్చుకుంటావో, యేసు యొక్క రక్తము నీ హృదయాల మీద ప్రోక్షించబడుతుందో నీ మనస్తత్వం మారుతుంది. అందుకే ఆ కలువరి వైపు చూడాలి, ఆ యేసు వైపు చూడాలి. ఆ యేసుని నువ్వు ఒకసారి పరిశీలిగా చూడాలి. నీకోసమే కదా తన ప్రాణాన్ని అప్పగించాడని, నీకోసమే కదా ఆయన బలియాగమయ్యాడని, నీకోసమే కదా ఆయన నీ జీవితాన్ని కట్టడానికి, నీ బ్రతుకుని మార్చడానికి మరణాన్ని గెలిచాడు, మరణాన్ని గెలిచి తిరిగి లేచాడని నువ్వు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే అర్థం చేసుకుంటావో నీ మనసులోనికి కల్మషాన్ని ఎప్పుడు కోరుకో. ఈరోజు నేను అర్థం చేసుకోవట్లేదు కాబట్టి ఏమనుకున్నావు? ఏమొదలేదు, ఏ తప్పు చేసినా ఏం పర్లేదు. నేను చూపుల ద్వారా, తలంపుల ద్వారా, చేష్టల ద్వారా, అలవాట్ల ద్వారా, పద్ధతుల ద్వారా నేను ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటున్నాడు మానవుడు.
అందుకే ఇక్కడ రాస్తున్నాడు హెబ్రీ గ్రంథకర్త, మనస్సాక్షిని కల్మషము తోచుకున్నట్టు రోక్షించబడిన హృదయము గలవారమును ఏమన్నాడు? హృదయము గలవారమును ఏంటంట? నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి. ఏంటంట? నిర్మలమైన ఉదకము. ఉదకం అంటే ఏంటి? ఎందుకంటే వాక్యముతో స్నానం చేయాలి, వాక్యముతో మనల్ని కడుక్కోవాలి. ఎప్పుడైతే వాక్యముతో మన యొక్క జీవితాన్ని కడుక్కుంటామో మన జీవితం ఏమైందో తెలుసా? పవిత్రపరచబడుతుంది. ప్రియరా, అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించాలి. వాక్యం అనే ఉదక స్నానము చేయాలి అని వాక్యం సెలవిస్తాము. అందుకే ఇక్కడ రాస్తున్న మాటను ఒకసారి మనం గమనించినట్లయితే ఎలాంట? నిర్మలమైన ఈ ఉదకం ఎట్లాంటిదంట? ఎలాంటి ఉదకం అంట? ఇప్పుడు మన అంటే ఈ వాక్యం ఎంతో శ్రేష్టమైందో జ్ఞాపకం చేస్తాం. ఈ వాక్యానికి ఎంత శక్తి ఉందో ఇప్పుడు ఉంది. మన వాడే సబ్బులకి మురిగిపోదేమో కానీ ఈ శరీరం ఏమైంది? నువ్వు మంచి ఏ సబ్బు తెచ్చుకొని పొద్దున్న రుద్దుతావు, సాయంత్రానికి ఏమొచ్చింది నీ దగ్గర? నా దగ్గర వాసన వచ్చేస్తా. అవునా? నువ్వేం చేస్తావు? నువ్వు దగ్గర నువ్వు గొప్పవాడని వెళ్ళి డీమార్ట్కి వెళ్ళి దగ్గర 150-200 సబ్బు తెచ్చుకొని రుద్దిన సాయంత్రానికి కంపే. కానీ ఈ శరీరము, ఈ హృదయం అనే కంపు పోగొట్టుకోవాలంటే, ఈ కంపుని మనము శాశ్వతంగా ఈ కంపు నుండి బయటపడాలంటే ఏం చేయాలంట? నిర్మలమైన ఉదకం అంటే ఇది శ్రేష్టమైన ఉదకం. నీ హృదయాన్ని పోగు చేసే వాక్యం, నీ హృదయాన్ని కట్టే వాక్యం, నీ హృదయాన్ని వెలిగించే వాక్యం, నీ హృదయాన్ని నడిపించే వాక్యం, నీ హృదయాన్ని పాపము చేయకుండా ఆపే వాక్యం అనేది నీ హృదయంలోనికి ఎప్పుడైతే వస్తుందో నిర్మలమైన ఉదకముతో నీ జీవితాన్ని కడుక్కోగలుగుతావో ఏమైందంట? నిర్మలమైన ఉదక స్నానము చేసిన శరీరము గలవారమయ్యండి. నిర్మలమైన వాక్యం ఎలా ఉండాలన్నా? స్నానం అంటే మన శరీరానికి స్నానం చేయాలి. స్నానం అంటే మన జీవితాన్ని బాగా వాక్యంతో కడుక్కోవాలి. కడగకపోతే ఏమంటాడు? యేసు ప్రభు తన శిష్యులకి ఏం చేశాడు? పాదాలు కడిగాడు. పాదాలు కడిగిన ఉద్దేశం ఏంటి? ఆయన దేవుడు తగ్గించుకొని మీ పాదాలు నేను కడగకపోతే మీరు నాలో పాలిభాగస్తులు అవ్వలేరన్నాడు. ఆయనతో పాలిభాగస్తులు అవ్వాలంటే ఏం కావాలి? వాక్యము కడగాలి మన జీవితాన్ని. ఎప్పుడైతే వాక్యం కడుగుతుందో మన హృదయము ఎలా అయిందంటే నిర్మలంగా, మన యొక్క శరీరము గలవారమై. ఇక్కడ 3వ గంటున్నాడు విశ్వాస విషయంలో. ఏంటంట? విశ్వాసం అంటే ఒకటి మన మనస్సాక్షి బాగుంటే, మనము దేవుడి యొక్క వాక్యము చేత కడగబడినట్లయితే ఆ వాక్యం ఏం చేస్తుందంటే విశ్వాసంలోనికి నడిపిస్తుంది. మనం ఆ విశ్వాసము ఏం చేస్తుందంటే దేవుడి పట్ల శ్రద్ధను, ఆసక్తిని, భయభక్తుల్ని పెంచుతుంది. ఎప్పుడైతే దేవుని పట్ల ఆసక్తిని, శ్రద్ధను పెంచుతుందో మనలో ఈ విశ్వాసం ఏం చేస్తుందంటే విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయత కలిగి అంటే విశ్వాసం, దేవుడి పట్ల నమ్మకంలో ఒక మంచి నిశ్చయత కలిగి, ఒక దేవుడి పట్ల అపారమైన నమ్మకం, విశ్వాసాన్ని కలిగి ఉండటం ద్వారా మన జీవితము ఎలా నడిపించబడుతుందో రాస్తా ఉన్నది ఇక్కడ. ప్రియదో అంటున్నారా? విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయం. ఏంటంట? యథార్థమైన హృదయం మాత్రమే దేవుని దగ్గరికి నిన్ను చేర్చగలదు. దేవుని దగ్గరికి నిన్ను నడిపించగలిగేది ఒక యథార్థమైన హృదయం. కల్మషమైన మనస్తత్వం కావచ్చు, ఉదక స్నానము చేత, నిర్మలమైన ఉదకము చేత నువ్వు కడగబడకపోతే నీలో నీ విశ్వాసము ఏంటి? సంపూర్ణము చేయబడదు.
ఆ సంపూర్ణము చేయబడపోగా ఆ విశ్వాసం ఏమైతే నిన్ను యథార్థులుగా చేయలేదు. యథార్థ హృదయం మాత్రమే ఎక్కడికి నడిపిస్తుందంట? దేవుని సన్నిధానానికి చేరటానికి ఉపయోగపడుతుంది. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ మనం ఎందుకు ఈ రీతిగా ప్రతి ఆదివారం ఇట్లా చేరుతున్నాం? ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళనప్పుడు ఎందుకు ఈ భక్తి అంతా? ఇప్పుడు దేవుని సన్నిధానానికి ఆ పరలోక రాజ్యానికి వెళ్ళనప్పుడు ఎందుకు అవసరమా? మీరు పాటలు పాడటం అవసరమా? ప్రార్థన చేయటం అవసరమా? లేకపోతే నాకు వాక్యం చేయటం అవసరమా? ఒకసారి ఎప్పుడైనా ఆలోచన చేశారా? హృదయం మారట్లా, మనస్తత్వం మారట్లా, మాట తీరు మారట్లా, ప్రవర్తన మారట్లా, మీరు టీవీ చూడటం మారట్లా, లోకానుసారంగా బ్రతకడం మారట్లా, అల్లరి మారట్లా, నీ ఏం మారట్లా. దేవుని సన్నిధానానికి మనల్ని చేరుస్తుందా నువ్వు పాడే పాట, నేను చెప్పే వాక్యం, లేకపోతే మీరు చేసే ప్రార్థన చేరుస్తుందా? ఒకసారి ఆలోచించండి ప్రియమైన బిడ్డలారా. ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలో ఇక్కడ రాస్తా ఉన్నాడు. నిర్మలమైన మనస్సాక్షి. నిర్మలమైన మనస్సాక్షి అంటే ఎట్లా ఉండాలంట? ఏమన్నాడు? మనస్సాక్షి కల్మషం ఉండకూడదు. రెండోది, నిర్మలమైన ఉదక స్నానము చేయబడిన శరీరము కలవారమైంది విశ్వాస విషయంలో సంపూర్ణమైన నిశ్చయత కలిగి యథార్థ హృదయంతో దేవుని సన్నిధానానికి చేరుదుము అంటున్నాడు. దేవుని సన్నిధానానికి వెళ్ళాలంటే ప్రాముఖ్యమైనది ఏంటి తెలుసా? యథార్థత లేకపోతే దేవుని సన్నిధానానికి మనం నడిపించగలం. తలలోంచి వెళ్ళాలి. తలలోంచి నీ ప్రార్థించేద్దాం. ప్రభువా, నాకు యథార్థ హృదయాన్ని దయచేసుకుంటాడు. యథార్థంగా నీ పైన యోగ్యత దయచే ప్రభువా. దేవుని అడుగుదామా? దేవుని అడుగుదాం. ఎందుకంటే మన యథార్థ జీవితమే దేవుని సన్నిధానానికి చేరుస్తుందని దేవునికి వాక్యం సెలవిస్తాను. యథార్థం లేకుండా ఎంత భక్తి చేసినా, ఎలాంటి స్థితిలో ఉన్నా, ఎలాంటి ప్రవర్తించినా, నువ్వు మంచి పాట పాడచ్చు, నువ్వు మంచి ప్రార్థన చేయొచ్చు, నువ్వే చక్కగా వాక్యాన్ని బోధించవచ్చు. దేవుని సన్నిధానానికి చేర్చలేదు. దేవుని సన్నిధానానికి అవి నడిపించు. నీ మనస్తత్వం మార్చుకోవాలి, నీ మనసును మార్చుకోవాలి, నీ హృదయాన్ని ప్రభుకి ఇవ్వాలి. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాలి. అప్పుడు యథార్థంగా ఉంటే ఆయన సన్నిధానానికే వెళ్ళగలవు, ఆయన్ని కలుసుకోగలవు, ఆయనతో సహవాసం చేయగలవు, ఆయనతో నువ్వు ఉండగలవు. యుగ యుగాలు ఆ పరలోక రాజ్యంలో ప్రభుత్వం ఆనందించగలవు. అలాంటి ఆనందించలేని బ్రతుకు ఏ బ్రతుకు మంది? ఇప్పుడే సరి చేయబడదాం, ఇప్పుడే సరి చేసుకుందాం. మన మనసుని మార్చుకుందాం, మన హృదయాన్ని మార్చుకుందాం. ఇప్పుడైనా ప్రభుకి సమయాన్ని కేటాయిద్దాం. ఇప్పుడైనా సరే హృదయపూర్వకంగా ప్రభుని ప్రేమిద్దాం. ప్రార్థనలో ఎక్కువగా గడుపుదాం, వాక్యాన్ని ఎక్కువగా చదువుదాం. మన బంధువులు, మన స్నేహితులు, ఈ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరూ నరకానికి దగ్గర అవుతూ ఉంటే, నరకాగ్ని పాలవుతూ ఉంటే, యేసు ప్రభుని ఎరగక, తెలుసుకోక, యేసు ప్రభుని గుర్తు ఎరగక నశించిపోతూ ఉంటే, నశించే వారి కోసం మనం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మన పైన ఉంది కదా. ప్రార్థించేద్దాం. ప్రార్థన పూర్వకంగా ప్రార్థించేద్దాం. పరిశుద్ధుడ మీ ఘనమైన శ్రేష్ఠమైన పరిశుద్ధులను గడిచిన ప్రభుదినం నుండి ఈ పరిశుద్ధ ప్రభుత్వాన్ని ప్రభుదినంలో సాయంత్రం సమయంలో పదార్థాలను చేరి సూచించి మహిళ ప్రభుత్వానికి స్తోత్రాలు చేస్తున్నాం.
మహోన్నతుడ, మహాగరుడ, మీకు స్తోత్రాలు. అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, స్తోత్రాలయ్యా. ఏ యోగ్యత లేని మమ్మల్ని ప్రేమించి ఈ శ్రేష్టమైన సమయంలో మీ పాదాలు పట్టుకొని కృపణించినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నమ్మకమైన దేవా స్తోత్రాలు. మా ఆశ్రయమైన యేసయ్యా మీకు వందనాలయ్యా. గడిచిన దినాలన్నింటిలో ప్రభా మాకు చేసిన ప్రతి విధమైన మేలుని బట్టి, ఉపకారాలను బట్టి, అద్భుత కార్యాలు, ఆశ్చర్యకార్యాలను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఆయన దీవించి ఆశీర్వదించి మీకు చేత బలపరచండి ప్రభా. అయా మా జీవితంలో ప్రభా యథార్థత కలిగి జీవించే భాగ్యాన్ని నడిచించిన మీ ఎదుట నమ్మకమైన పనిముట్లుగా పాత్రలుగా మమ్మల్ని ఉంచమని నడిచిన తల్లికి స్తోత్రాలు. ఈ రాత్రిలో చేరొచ్చిన ప్రతి ఒక్క బిడ్డకు వేరు వర్షం జీవించండి, ఆశీర్వదించండి. ఆయన వితబడిన వాక్యం నీరు గట్టి పాలకొచ్చి చేయమని అడుగుతున్నాం. ఈ సమయంలో మా గృహాలకు వెళ్తూ ఉండి దీవించి ఆశీర్వదించి క్షేమం ఇచ్చి పంపించండి. మరో పరిశుద్ధ పునరుద్ధరణ ప్రభు దినము ఈ రీతిగా మేమంతా చేసి మేము స్తుతించి మహిమపరచవద్దు. మీ కృప కాపుదల మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని మా ప్రభును మా రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక. నీ రాజ్యం వచ్చుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరుగాక. మాకు కావలసిన సూచించక పరలోకములు శపించు. మన శరీరానికి విస్తరించు. శక్తి మహిమ ఎరుకైన నా తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకాన్ని సహవాసం నిత్యమైనప్పుడు మనకును మన కుటుంబాలకును ఈ కాలంలో నివసిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగా ఉండి అండగా ఉండి నజరేయుడైన యేసు ప్రభువు అందరినీ నడిపించును గాక. ఆమేన్.